ఈ నెల 26తో ముగుస్తుంది. 45 రోజుల పాటు కుంభమేళ. ఇప్పటికే దాదాపు 55 కోట్ల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగువారైనటువంటి వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి, ఆయన నిన్ననే స్నానం ఆచరించారు. అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా, అట్లాగే నారా లోకేష్ గారు సతీ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే కుంభమేళాకు సంబంధించి కీలకమైనటువంటిది ఇంకా 26 తర్వాత పొడిగించబోతున్నారు మరొక 10 రోజుల పాటు. తొందరపడద్దు, ఎక్కువగా కంగారు పడిపోవద్దు అంటే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాన్ని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తిరస్కరించింది. కుంభమేళా పొడిగింపు లేదని, 26తో ముగుస్తుందని. ఇది పండితులు పెట్టినటువంటి ముహూర్తం. ఆ ముహూర్తాన్ని ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పుణ్యస్నానాలు అన్నటువంటిది దాన్ని ఆ విధంగానే జరుపుతామని ప్రకటించారు. అదే సందర్భంలో మరొక వైపున కుంభమేళాలో కొంతమంది అక్కడ స్నానం చేశాక నీళ్ళని చూపించి ఆ నీళ్లు శుభ్రంగా ఉన్నాయంటూ లెక్కలు చూపించుకుంటూ వస్తున్నారు. దాన్ని హిందువులు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇంతమంది ఇన్ని కోట్ల మంది స్నానం చేసినా నీళ్లు కలుషితం కాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్జీటీ అక్కడ వెరిఫై చేపిస్తే నీళ్లు తీవ్రమైనటువంటి కాలుష్యంతో ఉన్నాయని తేలిందంటూ ఇవాళ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.